ఇదంతా కూడా మా గార్డెన్. ఇందులో ఎన్నో రకాల మొక్కలు చెట్లు ఉన్నాయి. ఇది మా బావి. నీళ్ళైతే చాలా పైకి ఉంటాయి. ఇంకా మీదకుండేవి ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల లోతుకెళ్ళేవి, లేదంటే చేత్తో అందుకునేలా ఉంటాయి. ఈ రోజు మా తోటలో పుట్టగొడుగులు అయితే వచ్చాయి. ఇదంతా కూడా బౌండరీ తోటకి. కొబ్బరి చెట్లు అయితే ఒక 10 వరకు ఉన్నాయి. జామ చెట్లు ఒక 4 ఉన్నాయి. ఉసిరి చెట్లు 2 ఉన్నాయి. ఇది అస్సాం నుంచి తీసుకొచ్చిన నిమ్మ చెట్టు, దానిమ్మ. ఇది అస్సాం పెద్ద నిమ్మ చెట్టు, పత్తి చెట్టు, మునగ చెట్టు, కనకాంబరాలు, మల్లె పువ్వులు, కరివేపాకు, వాము చెట్టు, గులాబీ, కాగడాలు, నిమ్మ చెట్లు, అరటి చెట్లు, మామిడి చెట్లు, బొప్పాయ, నందివర్ధనం, డిసెంబర్ చెట్లు, మిరప చెట్లు, ఒక్క చెట్టు, అరటి గెలలు అయితే వచ్చాయి. స్టే చేయడానికి ఇది రెస్ట్ రూము. 2 బొప్పాయికాయలు అయితే వచ్చాయి. మందార చెట్టు కూడా ఉంది. ఈ అరటి చెట్టు కూడా అస్సాం నుంచి స్పెషల్గా తీసుకొచ్చాం. ఇప్పుడైతే కాజు చెట్టు వేద్దామని గొయ్యి తవ్వడం జరిగింది. ఇంకొకటి ఇప్పటి వరకు మా వారైతే వాయిస్ ఓవర్ ఇచ్చారు కదండి. అలానే ఇక నుంచి నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. మా ఉసిరికి చెట్లు చూసారా, చెట్ల నిండా కాయలేనండి, విరగ కాస్తాయి. ఇదే కాదండి, మా తోటలో ఏది వేసినా కూడా మంచిగా ఫ్లవర్స్ అయినా, కాయలైనా, ఫ్రూట్స్ అయినా అన్ని బాగా వస్తాయి. ఇక్కడ కొబ్బరికాయలు చూసారా, కొబ్బరికాయలు కూడా చాలా బాగా వచ్చాయండి. అందులో నేను చిన్న సైజ్ అయితే ఎంచుకున్నాను, ఎందుకంటే బ్యాగ్ లో తీసుకువెళ్ళాలి కాబట్టి. మేము ఉండే ప్లేస్ కి కొన్ని కాయలు అయితే తీసుకొని వెళ్తున్నానండి. మామిడికాయలు కూడా చాలా అంటే చాలా ఎక్కువ కాస్తాయి. పర్ ఇయర్ వచ్చి 3000 కాయల వరకు కూడా కాస్తాయి. కానీ ఈ ఇయర్ అయితే పెద్దగా కాయలేదండి, ఉన్న వరకు చూపిస్తున్నాను. సో మీ అందరికీ లైక్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరెవరి తోటలు ఉన్నాయో వారు కూడా కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, సింగిల్ గా కాయలు కూడా చూపిస్తున్నాను. ఇది యాక్చువల్లీ పిక్స్ తీసానండి, అవి ఇందులో యాడ్ చేశాను. మిరపకాయలు చూసారు, చెట్టు నిండా చిన్న చెట్టు అయినా కాయలు అయితే బీభత్సంగా వచ్చాయి. చాలా సార్లు ఆ కాయలు అనేవి తీస్తూనే ఉన్నాము. ఓకేనండి, మరి మా తోట మీకు నచ్చిందని అనుకుంటాను. అలాగే మా తోటలో పండిన మష్రూమ్స్ కర్రీ గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక లైక్ వేసి కామెంట్ చేయండి. నేచురల్ పుట్టగొడుగులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఎంత మంచిగా ఉన్నాయో. ఇలాంటివి చాలా హెల్దీ. న్యాచురల్ ఎప్పుడు న్యాచురలే కదండి. ఇవైతే మా తోట నుంచి ఇప్పుడు మీకు తోట అంతా చూపించి అవి కోసుకొని వచ్చాము. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. న్యాచురల్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మష్రూమ్స్ అంటే ఎవరు ఇష్టపడరు కదండి, అందరూ ఇష్టపడతారు. సో దీనికోసం అయితే ఆయిల్ వేసుకొని ఫస్ట్గా అల్లం వెల్లుల్లి చెదగొట్టుకొని బాగా అది ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఆ రెండింటిని కూడా వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఆనియన్స్ అనేవి చిన్నగా కట్ చేసుకొని మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఎప్పుడైనా ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వస్తేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోనే టమాటా అనేది, దీనికి ఎక్కువ టమాటా కూడా వేయాల్సిన అవసరం లేదు. సో నేను ఒకే ఒక టమాటా అనేది ఇందులో వేసుకుంటున్నాను. టమాటా కూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మన మష్రూమ్స్ అయితే ఎలా కట్ చేసుకోవాలో తెలుసు కదండి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా అయితే చేసుకోవాలండి. ఎప్పుడైనా మష్రూమ్ అనేది మొగ్గలా ఉండేటప్పుడు తింటేనే చాలా బాగుంటుంది. కొంచెం పువ్వు అయినా అది ఇంకా పురుగులు అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో మేము ఫ్రెష్గా ఉండేటప్పుడు కోసేసామండి. ఇదిగోండి, ఇందులో మష్రూమ్స్ అయితే వేసేసి ఇంకా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం వాటర్ అనేది ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మష్రూమ్స్లోని వాటర్ అనేది హెవీగా ఉంటుంది. సో ఇది అనేది ఇంకా మూత పెట్టేసుకొని ఇందులో వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా ఈజీ. ఇందులో ప్రోటీన్ శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత కారం, పసుపు, అలాగే మీరు ఇంకేమైనా వేసుకుంటే గరం మసాలా ఏమైనా ప్రిఫర్ చేసుకుంటే వేసుకోండి. కానీ గరం మసాలా వేయకుండా తినండి, ఇంకా బాగుంటుంది, ఎందుకంటే న్యాచురల్ కాబట్టి. సో ఇది ఫైనల్గా ఇదైతే ఫ్రై అయిపోయిందండి. దగ్గరగా అయ్యేంత వరకు ఉంచేసుకుంటాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఇష్టమైతే కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోండి. ఇంతేనండి, సింపుల్గా రెడీ అయిపోయింది కదండి. మన కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎవరికైనా ఇది కొంచెం గట్టిగా ఉందంటే కొంచెం వాటర్ వేసి మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకోవడమేనండి. నేనైతే ఫైనల్గా ఇక్కడ కొంచెం గరం మసాలాతో ఫినిష్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో తీసి చూపిస్తాను చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా సింపుల్గా ఈ రెసిపీని అనేది తయారు చేసుకోండి. ఎప్పుడు కూడా మష్రూమ్స్ ఎంత సింపుల్గా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. అయితే ఇంకోటండి, మన తోట ఎలా ఉందో మరి చెప్పండి. అలాగే మష్రూమ్స్ కర్రీ కూడా ఎంతమందికి ఇష్టమో వాళ్ళంతా కూడా కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.